శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి మే 15వ తారీఖు నుండి మే 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మిథున రాశిలో గురు యొక్క అనుగ్రహము, శుక్రుడు యొక్క ప్రభావం రెండు కనబడుతున్నాయి. శుక్రుడు సుఖమైన భోగం ఇచ్చేవాడు, గురుడేమో జ్ఞానంతో కోసిన మోక్షం ఇచ్చేవాడు. వీళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు కాబట్టి గురు శుక్రులు ఇద్దరు కలియక అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక విశేషమైన ఒక యోగం ఉంటుంది. ఆ యోగం యొక్క ఫలితం కూడా కొంతవరకు కనిపించే అవకాశం ఉంది. అలాగే తృతీయ స్థానంలో కేతు ఉన్నాడు, అదేవిధంగా భాగ్యస్థానంలో రాహు, రాజ్యస్థానంలో శనీశ్వరుడు, లాభంలో కుజుడు, వ్యయంలో బుధాదిత్య యోగం ఉంది. వ్యాపారం అనే ఆలోచనతో కూడిన వ్యవహారం ఏముందంటే అది వ్యయంలోకి పడింది కాబట్టి అది కొంతవరకు మనం ఆలోచించవలసిన విషయం ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుని ఉద్యోగరీత్యా ఆర్థిక బలాన్ని పెంచుకోవాలనుకున్న వాడు మాత్రం కొంత ప్రయత్నం చేయొచ్చు, ఫలితం అయితే కనిపిస్తుంది. కానీ వ్యాపారం చేయాలనుకున్న వాడు మాత్రం కొత్త వ్యాపార శ్రీకారం చుట్టకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఉన్న వ్యాపారం మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్నా కూడా అది ఇమ్మీడియట్గా రిజల్ట్ వస్తుంది మాత్రం ఎక్స్పెక్ట్ చేసి మాత్రం చేయకండి. ఎందుకంటే 12 ఉన్న రవి బుధుడు వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే కొంతవరకు వ్యాపారం అనే పేరుతో ఖర్చు పెట్టిస్తారు. ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ అని చేస్తుంటారు. దానికి రిజల్ట్ వస్తుందా రాదా అంటే 90% రిజల్ట్ వెంటనే రాకపోవచ్చు. అంచేత మీరు లాంగ్ టర్మ్లో ఏమైనా ప్లాన్ చేసుకోగలిగితే ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే షార్ట్ టర్మ్లో మాత్రం ఆలోచన పెట్టుకోకండి ప్రస్తుతానికి. అలాగే మనం తీసుకున్నప్పుడు ఉద్యోగరీత్యా డెవలప్మెంట్ నుంచి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం న్యూట్రల్గానే ఉంటాయి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. వివాహ వ్యవస్థ కోసం ఓపెనింగ్ సంస్కారాలు ఇటువంటి కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. చక్కటి అనుగ్రహం మీకు కలుగుతుంది, గురువు అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఈ 15 రోజుల్లో అల్టిమేట్ 15 డేస్ కింద నక్కేస్తాం మీకు. ఎందుకంటే తర్వాత గురుడు మారిపోతాడు 2వ తారీఖు నుండి. సో ఈ 15 రోజులన్నీ ఇంకేదైనా పెండింగ్ వర్క్స్ ఉన్నా కూడా కంప్లీట్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. గురు బలంతో సక్సెస్ అవుతుంది. మోస్ట్లీ ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకోవడమంటే ఈ 15 రోజులు చేసుకోగలిగితే కొంత చక్కటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. అదొక పాయింట్. రెండో పాయింట్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే విశేషంగా చెప్పుకోవాల్సింది, ట్రేడింగ్ చేసుకునేటప్పుడు లక్కీ నెంబర్ 3 బాగా పనిచేస్తుంది. దాన్ని కంటిన్యూ చేసుకోవడం ప్రయత్నం చేయండి. తర్వాత మన ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీస్ మీద, అలాగే మైన్స్, స్టోన్స్ మీద, అగ్రికల్చర్ ఇండస్ట్రీ మీద మీరు ట్రేడింగ్ చేసుకునే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే మనం తీసుకుంటే మనకు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగులు చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ కూడా కనబడే అవకాశం బాగా కనబడుతుంది. సో ప్రయత్నం లోపం లేకుండా ఉద్యోగం ప్రయత్నం చేయండి. విదేశాల్లో ఉన్నవాడు, విదేశం అంటే మన భారతదేశం కానీ ఏ దేశమైనా మన విదేశమే. మళ్ళీ స్పెసిఫిక్గా కెనడావా, జర్మనీవా, లేకపోతే యూకేవా, లండనా, లేకపోతే మన అమెరికావా అని అడగవలసిన అవసరం లేదు. విదేశము అంటే మన దేశం కానిది. ఎక్కడేం చేస్తున్న పిల్లలకి అనేసి ఇదే మనం చెప్పే సమాధానం, అంతగా ఇంకేం లేదు. అలాగే మనకు లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. రాజ్యంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి, భాగ్యాధిపతి రాజ్యంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఈ యొక్క ట్రాన్సిట్లో శనీశ్వరుడు అక్కడ ఉండడం అది ఒక పాజిటివ్ ఎనర్జీకి చెప్తాం కాబట్టి ఈ కొత్త ప్లానింగ్స్ అని ఇస్తాడు. ఆ ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేసినా చేయడం ప్లానింగ్ మాత్రం బాగుంటుంది కదా, ఆ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ చేయడం. అలాగే కొత్త రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ ఏమైనా చేయాలనుకుంటే ఈ 15 రోజుల్లో చేయండి. అవన్నీ చేసుకుని కొంత పనికి వస్తుంది. తర్వాత విశేషంగా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుని 15 రోజులు ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ లాంగ్ టర్మ్ ఒక 10 years నుండి 5 years నుండి కోర్టులో వేలాడుతున్న వ్యవహారాలు ఏమైనా ఉంటే అది భూమికి సంబంధించిన అనుకోండి, భార్యాభర్తల మధ్య అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, అంటే కోర్టు వ్యవహారము అని ఏదైనా ఉంటే అది కట్ చేసుకుని నష్టమా లాభమా అని ఆలోచించకండి. 10 రూపాయలు పోయిందని ఆలోచించకండి, కానీ సెటిల్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ తర్వాత మీరు సెటిల్ చేసుకోవడానికి ఆ గురువు యొక్క అనుగ్రహం కనిపించకపోవచ్చు. అప్పుడు మీరు వల్ల బాధపడతారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఏదో సినిమాలు చెప్పిన ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలని అంటారు చూసారా, అలాగే ఈ సమయంలో మనం సెటిల్ చేసేసుకుని బయటకు వచ్చేస్తే తర్వాత మీ యోగాన్ని ఎవరు ఆపలేరు. సో అటువంటి ప్రయత్నాలు చేసుకుని ముందుకెళ్ళండి. ఇక ఆరోగ్యం దగ్గరికి వచ్చినప్పుడు విశేషంగా అనారోగ్య పరిస్థితి ఏం కనిపించట్లేదు. కానీ మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని సాధన చేసుకుని వెళ్తే కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం కనబడుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.